హాయ్ గైస్, వెల్కమ్ టు పవిత్ర ఓనం బ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ చేసుకునేది ఎలాగో చూద్దామా. గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, యాలకి, కరాపాకు, టమోటో, అల్లం తెల్లగడ్డ పేస్ట్, జీలకర్ర, ఆయిల్, గరం మసాలా, కారం పొడి, పసుపు పొడి, ధనియా, సాల్ట్, కడిగి పెట్టుకున్న గోంగూర, పసుపు, ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ 1/2 kg. ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఫ్రెండ్స్, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అదే కడాయి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కి, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయింది. ఇప్పుడు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. టమోటో, ఒక టమోటా చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టమోటా చాలు. ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కరాపాకు వేసుకుందాము. కరాపాకు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, పసుపు, వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కారం పౌడర్ వేసుకుందాం. ఫ్రెండ్స్,
వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం అప్పుడే ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూర మ్యాష్ చేసి పెట్టుకున్నాం, దాన్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ధనియా పౌడర్ 1 స్పూన్. ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ వేసుకొని 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ కానీ. ఫ్రెండ్స్, ఇప్పుడు గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా తెలుస్తూ ఉందో, స్మెల్ కూడా బాగా వస్తూ ఉంది. ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చపాతీలకి రైస్లకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి guys. Okay guys, bye. Thank you for watching my videos guys. Please support me.